పథకాలు ఈ 180 పథకాలని కూడా 130 పథకాలు 130 పథకాలని కూడా రద్దు చేసేసి నవరత్నాలు అని చెప్పిచ్చి ఆ నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను ఎవరో అంటుంది ఒక మంత్రి మద్యపాన నిషేధం కాదు అది నియంత్రణ అని ఉంది అట. ఒక్కసారి ఏమైనా సైట్ వచ్చిందేమో కళ్ళద్దాలు మార్చుకొని చూసుకుంటే బాగుంటుంది మీ మేనిఫెస్టోని. ఫస్ట్ మద్యపాన నిషేధం అని చెప్పి ఇదే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు వచ్చి ఓటు అడుగుతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు మద్యపాన నిషేధం గురించి ఎవడైనా మాట్లాడితే నియంత్రణ అని మాట మార్చేసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నది నవరత్నం ఏది ఆ రత్నం ఏది 45 ఏళ్ళకే పెన్షన్ ఏది ఎక్కడుంది ఈరోజు సిపిఎస్ విధానం రద్దు అన్నావు ఎక్కడుంది సిపిఎస్ విధానం రద్దు. ఈరోజు పేదవాడి జీవితాన్ని బాగు చేసేస్తానన్న నువ్వు ఈరోజు ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు పేదవాడు పొట్ట కొట్టే పరిస్థితి వచ్చింది, ఈరోజు ఎందుకు చంద్రన్న బీమా తీసిపడేసావు, ఈరోజు పెళ్లి కానుక ఎందుకు తీసిపడేసావు, ఆదరణ ఎందుకు తీసిపడేసావు, కార్పొరేషన్ రుణాలు ఎందుకు తీసిపడేసావు, విదేశీ విద్య ఎందుకు తీసిపడేసావు, పెళ్లి కానుకలు ఎందుకు తీసిపడేసావు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసిపడేసావు, స్టడీ సర్కిల్స్ ఎందుకు తీసిపడేసావు, ఆఖరికి బీసీ భవనాల నిర్మాణం లేదు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం లేదు, చంద్రన్న బీమా లేదు. ఇన్నా చెప్పుకుంటూ పోతే 130 స్కీమ్స్ కేవలం దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసిన నువ్వు పేదవాడి భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు? అసలు పేదవాడి గురించి మాట్లాడి పేదవాడికి నేను ఎంతో చేసేసాను అనే మాట్లాడడానికి అర్హత ఉందా అసలు నీకు? అసలు అన్నిటికన్నా ముందు ఓటు అడిగే అర్హత నీకుందా? ఒకటి సూటి ప్రశ్న. ఓకే నువ్వేదో నీ వాగుడు వాగుతావు కూర్చుంటావు, అందరినీ మెస్మరైజ్ చేయడానికి మైక్ టిట్టా కొడతావు, ఏదో ఏంటది నంగనాచి నవ్వుతావు, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ప్రజలందరి తరపున, ఇది అనితదో లేకపోతే టీడీపీ వాళ్ళదో అది కాదు, ప్రజల